నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, మరి ప్రస్తుత పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చర్చించేందుకు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారి దగ్గరకు వచ్చేసాము. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఏంటి సార్ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా ఉంది? ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా నేను అలా ఊహాగనాలు చేయనమ్మా, జ్యోతిష్యాలు చెప్పను. సో అంటే యాజ్ పర్ యువర్ అనాలిసిస్ అవకాశం అది అలా ఎప్పుడు చెప్పకూడదు, ఎవరు గెలుస్తారని నాకు ఎలా తెలుస్తుంది. అంటే మీరు గతంలో కర్ణాటకలో కానీ కర్ణాటక ఎలక్షన్స్ విషయానికి అయినాక చెప్తా తప్ప ఎలక్షన్ కన్నా ముందు చెప్పాను. అంటే మీరు చెప్పిన ప్రకారం తెలంగాణ ఎలక్షన్ అయినాక, అది కూడా ఎలక్షన్ అయిన తర్వాత చెప్తాను. ఓకే, ఎలక్షన్స్ కి ముందు కూడా కొంత ఎడ్జ్ ఉంది అనేది ఐ విల్ నెవర్ కామెంట్ ఆన్ దట్. ఓకే, ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేయడం అవుతుంది. యా, ఇలా వీళ్ళకి ఎడ్జింది వాళ్ళకి ఎడ్జింది అని నేను చెప్పడం అంటే కొన్ని లక్షల మంది ఓటర్ల పైన ప్రభావం చూపినట్టు అవుతుంది. ఓకే, అందువల్ల నేను ఎప్పుడైనా పోలింగ్ అయిన రోజు ఎగ్జిట్ పోల్స్ వచ్చే సమయంలో నాకు అంచనా ఉంటే ప్రిడిక్షన్ చెప్తాను. అది కూడా అంచనా ఉంటే, అంచనా లేకపోతే ప్రిడిక్షన్ చెప్పాను. కానీ ముందుగానే వీళ్ళకి ఎడ్జింది వాళ్ళకి ఎడ్జింది అని కంక్లూజన్ చెప్పాను. పరిస్థితులను విశ్లేషిస్తాం, వీళ్ళకి అనుకూల అంశాలు ఏంటి, వాళ్ళకి అనుకూల అంశాలు ఏంటి, ఇరు పక్షాలలో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి, ఎవరి వ్యూహాలు ఏంటి, ఇవి మాట్లాడతాను తప్ప ఎవరికి ఎడ్జింది అని కంక్లూజన్ చెప్పాను. ఎందుకంటే అది ఓటర్లను ప్రభావితం చేయడం అవుతుంది. ఓకే, సరే అయితే సార్ మనం అటువైపే వద్దాము. జగన్ గెలుపుకి ఉపయోగపడే అంశాలు ఏమున్నాయంటారు? జగన్కి అడ్వైజర్ కాదమ్మా, ప్రస్తుతానికి ఆయనకి అడ్వైజర్ కాదు కదా. ఓకే, అయితే యాజ్ అ ప్రొఫెసర్ సో యాజ్ అ ప్రొఫెసర్ మీరు కూడా చెప్పండి సార్. ఇద్దరి పాలన చూసారు, ఎవరికి ఎన్ని మార్క్స్ ఇస్తారు? నేను అసలు నేను మార్కులు ఎట్లా ఇయ్యనండి. మీరు ఒక ప్రొఫెసర్ పర్సన్ దగ్గరికి వచ్చారు మీరు. నేను అలా జనరల్ స్టేట్మెంట్లు ఇవ్వను. ఓకే, ఇద్దరి పరిపాలనపై మీ అభిప్రాయం? ఆన్సర్ చెప్తాను తప్ప జనరల్ స్టేట్మెంట్లు స్వీపింగ్ కంక్లూజన్ చెప్పను నేను. ఓకే, పోనీ ఇద్దరి పరిపాలనపై మీ అభిప్రాయం? ఒక్కొక్క అంశం పైన ఉంటుంది కదా, ఏ అంశం పైన బట్టి ఉంటుంది. అట్లా నేను కంపారిజన్ స్టేట్మెంట్ వేసి రాసేవాడిని కాదు. ఓకే, సో అయితే జగన్ చెప్పుకుంటున్నారు కదా, సంక్షేమ పథకాల విషయంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మేము ఇస్తున్నాము అంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందంటారు ఈ ఎలక్షన్స్? డెఫినెట్గా ఉంటుంది. సంక్షేమ పథకాల ఎఫెక్ట్ ఉండకుండా రాజకీయాలు ఉండవు కదా. లేకపోతే ఎందుకు సంక్షేమ పథకాలు ఇలా పోటీ పడి చెప్తారు? ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలకి ఏ ప్రభావము లేకపోతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అని విమర్శించిన పార్టీయే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ సంక్షేమం ఇస్తామంటున్నారు కదా. అందువల్లనే చర్చ వస్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతే, చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలను అమలు చేస్తే అమెరికా ఎట్లా అవుతుంది అని. సో సంక్షేమ పథకాలంటూ మంచివా చెడ్డవా అంటే ఓ స్టాండ్ ఏ పార్టీకైనా ఉండాలి. సో జగన్ అమలు చేస్తే చెడ్డవి, చంద్రబాబు అమలు చేస్తే మంచివి అని కంక్లూజన్ రాలేం కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్ దివాలా తీస్తే టీడీపీ ఏం చెప్పాలి? మేము ఈ సంక్షేమ పథకాలు అమలు చేయము, వీటిని ఆపివేస్తామని చెప్పాలి. ఇప్పుడు ఆపివేస్తామని చెప్పడం లేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? వాళ్ళకన్నా ఇంకా ఎక్కువ ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ఒక్కరికే ఇస్తున్నాడు, నేను అధికారంలోకి వస్తే ఇద్దరికి ఇస్తా అంటున్నాడు. సో మీరు ఎంతమంది పిల్లలు కానండి, ఇంకెక్కువ కూడా ఇస్తా అంటున్నారు. అందువల్ల రివైజ్డ్ అండ్ ఎన్లార్జ్డ్ పథకాలు అమలు చేస్తా అంటున్నారు. సో అందువల్ల సంక్షేమ పథకాల ప్రభావమే గ్రౌండ్ లెవెల్లో లేకపోతే తెలుగుదేశం పార్టీని పోటీ పడి సంక్షేమ పథకాలు అమలు చేస్తా అని అనాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఎందుకంటే ప్రజలపై, రాజకీయ పార్టీలకు క్షేత్రస్థాయిలో ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఉంటాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ కావచ్చు, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ అయినా తరతమ తేడాలతో, అంటే వారికి ఉన్న కార్యకర్తలు, వారికి ఉన్న నాయకులు, వారికి ఉన్న బలానికి అనుగుణంగా వారికి కింది స్థాయి వరకు కూడా క్యాడర్ ఉంటారు. సో అక్కడి నుంచి వాళ్ళకు ఫీడ్బ్యాక్ వస్తుంటుంది. ఇప్పుడు ఉదాహరణకు వాలంటీర్ వ్యవస్థ ఉంది. వాలంటీర్ వ్యవస్థ పైన మొదట్లో తీవ్రమైన విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు చాలా అభ్యంతరకరమైన విమర్శలు కూడా చేశారు. అంటే కొద్దిమంది వ్యక్తులు ఎక్కడైనా పొరపాటు చేయవచ్చు, అది వాలంటీర్ వ్యవస్థలో కూడా చేయవచ్చు. చెయ్యరు, వాలంటీర్లు అందరూ చాలా శ్రీరామచంద్రులుగా ఉంటారు అని ఎవరు ఊహించలేం కదా. కానీ వాలంటీర్ వ్యవస్థ మొత్తాన్ని అనుమానిస్తూ మాట్లాడారు. కానీ క్షేత్రస్థాయిలో అది నెగిటివ్ అవుతుందని గమనించారు కనుకనే ఈ మధ్య ఏమంటున్నారు, అసలు వాలంటీర్ వ్యవస్థను మేము బలోపేతం చేస్తాం, మీకు ఇంకెక్కువ జీతాలు పెంచుతాం, మీకు నైపుణ్యాన్ని ఇస్తాం, మీ జీవితాలు బాగయ్యేలా చేస్తామని ప్రామిస్ చేస్తున్నారు కదా. అందువల్ల ఏదైనా ఒక అంశము ప్రజలపైన సానుకూల ప్రభావం చూపితే
మిగతా పార్టీలు కూడా అనివార్యంగా రావాల్సి వస్తాయి. ఇది కొత్త కాదు ఆంధ్రప్రదేశ్లో. మీకు 2004 కన్నా ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర సమయంలో ఉచిత విద్యుత్ హామీ ఇచ్చారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటూ ఉచిత విద్యుత్ అమలు చేయడం సాధ్యం కాదు, ఉచిత విద్యుత్ అమలు చేస్తే కరెంటు తీగలపైన బట్టలు ఆరేసుకోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. కానీ 2004లో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయి ఉచిత విద్యుత్తును విజయవంతంగా అమలు చేశాక 20 ఏళ్ళుగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అయినా అధికారంలో ఉండనియండి, ఉచిత విద్యుత్ అమలవుతుంది కదా. మళ్ళీ 2009 ఎన్నికలకు వచ్చే వరకు చంద్రబాబు నాయుడే ఉచిత విద్యుత్తును సమర్థిస్తూ మాట్లాడాడు. సో అందువల్ల సంక్షేమ పథకాల ప్రభావము ఉండకపోతే ఇలా పార్టీలు ఎందుకు పోటీ పడతాయి? ఇప్పుడు మీకు తెలంగాణలో కూడా చూసాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అంటే బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఎక్కడికి వెళ్ళి చేస్తారు, నిధులు ఎక్కడివి, వనరులు ఎక్కడివి అని. కేసీఆర్ ఏం చేశాడు, అంతకన్నా ఎక్కువ ఇస్తానని హామీ చేశాడు. యాడ్ చేసి యాడ్ చేశారు. అంటే వీళ్ళు ఇచ్చిన దానికన్నా ఇంకో 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాం. కాంగ్రెస్ 15,000 ఇస్తే నేను 16,000 ఇస్తాను, మేము కాంగ్రెస్ 3,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. ఇలా పోటీ పడి హామీ ఇచ్చారు కదా. అంటే రాజకీయ పార్టీలకు అర్థమయ్యేది ఏంటంటే సంక్షేమ పథకాల వల్ల ఖచ్చితంగా ప్రజల సానుకూలత ఉంటుంది, అది ఆర్థికంగా ఏ రకమైన ప్రభావం చూపుతుంది అనే అంశము ఆర్థికవేత్తలు, మేధావులు, తలలు పండిన విజ్ఞానవంతులు చర్చించుకోవచ్చు సెమినార్ హాల్లో కూర్చొని. కానీ క్షేత్రస్థాయిలో బీదా బిక్కి, పేద, కూలీ నాలి, ఏ అవకాశాలు చాలినంతగా లేని, ఆదాయాలు చాలినంతగా లేని కోట్లాది ప్రజలకు తాత్కాలికమైన ఉపశమనాన్ని ఈ పథకాలు ఇస్తాయి. వాటి ఎకనామిక్ రేషనల్ గురించి చర్చ వేరే విషయం, కానీ వాటి పొలిటికల్ యూటిలిటీ అనేది చాలా కీలకం. అందులో రాజకీయ పార్టీలు ఇప్పుడు ఒకప్పట్లాగా పథకాలు అమలు చేసి ఊరుకోవడం లేదు. ఆ పథకాలను లబ్ధిదారులను కన్సాలిడేట్ చేసుకొని ఒక బలమైన పొలిటికల్ కాన్స్టిట్యున్సీ లాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. మీకు ఉదాహరణకు నరేంద్ర మోడీ లాభార్థి పాలిటిక్స్ దానికి ఒక కొత్త పేరు కూడా వచ్చింది. దేశవ్యాప్తంగా ఉజ్వల స్కీమ్ కావచ్చు, సో ఇలాంటి రకరకాల స్కీమ్స్, పిఎం కిసాన్, సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన, మీకు ఆయుష్మాన్ భారత్, ఇలాంటి స్కీముల లబ్ధిదారుల లిస్టులు తయారు చేసుకొని వాళ్ళని ఒక లాభార్థి పాలిటిక్స్ అంటే ఒక కోర్ ఓటర్ కాన్స్టిట్యున్సీగా కల్టివేట్ చేస్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఈ పని చేస్తున్నారు. ఆ ఓటర్ కాన్స్టిట్యున్సీ సంక్షేమ పథకాలు అమలు చేసి వదిలేయడమే కాకుండా సంక్షేమ పథకాల అమలు అనేదేమో పాలన ప్రభుత్వానికి సంబంధించింది. పార్టీకి వచ్చే వరకు ఏంటంటే వాటిని కన్సాలిడేట్ చేసుకుంటూ పొలిటికల్ కాన్స్టిట్యున్సీగా బిల్డ్ చేసుకుంటున్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి వ్యూహం ఏంటి అంటే వాలంటీర్ వ్యవస్థ ద్వారా కేవలము పథకాలను అమలు చేయడము, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా అకౌంట్లో ఇస్తున్నారు కనుక గతంలో లాగా జన్మభూమి కమిటీలు ఇలాంటి మిడిల్ మెన్ లేరు. ఇప్పుడు మెయిన్గా తెలుగుదేశం హయాంలో కూడా పథకాలు అమలు చేసిన 2 సవాళ్ళు వచ్చాయి అప్పుడు. ఒకటి, చంద్రబాబు నాయుడుకు ఒక ఇమేజ్ ఉంది, ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది. ఆ ఇమేజ్కు అనుగుణంగానే ప్రజలు చూస్తారు. ఇప్పుడు నాగేశ్వర్ అంటే ఒక పొలిటికల్ ఎనలిస్టు, ఒక ఆర్థిక అంశాల విశ్లేషకుడు, ఇలా చూస్తారు. సో నన్ను వేరే రకంగా చూడలేదు. నేను కమేడియన్ లాగా మాట్లాడాను అనుకోండి, నేను జబర్దస్తిలో పాల్గొన్నా అనుకోండి, లేదా నేను బిగ్ బాస్లో పాల్గొన్నా అనుకోండి, జనం యాక్సెప్ట్ చేయరు, తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. లేకపోతే నన్ను కూడా ఎప్పుడో బిగ్ బాస్లో పిలిచేవాళ్ళు కదా, నన్ను ఎందుకు పిలవలేదు వాళ్ళకు కూడా తెలుసు నేను బిగ్ బాస్కి పోతే ఏమవుతుందో అని. సో అందువల్ల నేను పోను, వాళ్ళు పిలవరు. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్కు అనుగుణంగానే ప్రజలు వాళ్ళని చూస్తారు. చంద్రబాబు నాయుడుకున్న ఇమేజ్ ఏంటంటే ఆయన రిఫార్మ్, సంస్కరణలు. ఎందుకంటే ఆయన 2004కు ముందు ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, అసలు ఎకానమీలో గవర్నమెంట్ ఎందుకు ఉండాలి, గవర్నమెంట్ అనేది బిజినెస్ను ఫెసిలిటేట్ చేయాలి, ఆయన తన ఐడియాస్తో పుస్తకం కూడా వచ్చింది. సో మీరు అందువల్ల వరల్డ్ బ్యాంక్ ఆయనకు కితాబ్ ఇచ్చింది కూడా. అంటే రాజకీయ రిస్కులను కూడా తీసుకుని ఆర్థిక సంస్కరణలను అమలు చేయగలిగిన సాహసోపేతమైన నేత అని చంద్రబాబు నాయుడు కితాబ్ కూడా ఇచ్చారు. అందువల్ల విద్యుత్ సంస్కరణలు అప్పుడే జరిగాయి. పెద్ద ఎత్తున హైదరాబాదులో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా ఆందోళన, దానిపై 3 కాల్పుల్లో బషీర్బాగ్లో చనిపోవడం, ఇవంతా జరిగింది. అందువల్ల ఆర్థిక సంస్కరణల నేతగా చంద్రబాబు నాయుడుకు ఒక గుర్తింపు.
సో ఎకనామిక్ రిఫార్మ్స్ అంటే మన తెలుగు నాట మీకు చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడు. సో అలాగే వెల్ఫేర్ అన్నప్పుడు అది రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడు. సో ఎందుకంటే అది రాజశేఖర రెడ్డి హయాంలోనే 108 మీకు ఉచిత విద్యుత్తు, అలాగే మీకు రకరకాల ఆరోగ్యశ్రీ, ఫీ రియంబర్స్మెంటు, ఇలాంటి స్కీమ్లు వచ్చాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు అనుడితోనే 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తుంది. సో అందువల్ల ప్రతి ఒక్కరికి ఒక ఐకానిక్ ఇమేజ్ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు అంటే ఐటీ రంగంలో ఆయన చేసిన కృషి ఇవన్నీ గుర్తొస్తాయి కదా. సో అందువల్ల హైదరాబాద్, సైబరాబాద్ ఈ నగర అభివృద్ధి, అందువల్ల దీన్ని ఎవరు కాదనలేరు కదా. అందువల్ల ఆ రాజశేఖర రెడ్డికి ఉన్నటువంటి ఆ వెల్ఫేర్ అనేటువంటి ఇమేజ్ కాస్త అది జగన్మోహన్ రెడ్డికి కూడా ట్రాన్స్ఫర్ అయింది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయ అస్తిత్వం ఉంది కనుక. సో కానీ చంద్రబాబు నాయుడు సంక్షేమ పథకాలు అమలు చేసినా కూడా ఒక బారోడ్ ఐడియాగా, ఒక కమిట్మెంట్ లేని అమలుగా, ఒక రాజకీయ అవసరాల కొరకు చేస్తున్న పనిగా చాలామంది ఓటర్లు భావించారు. అందుకే మీకు 2019 ఎన్నికలకు ముందు పసుపు కుంకుమ పథకం పెట్టి 10,000 రూపాయలు అకౌంట్లో వేసినా జనం ఓటేలే. చంద్రబాబు నాయుడు చెప్పాడు కూడా 11 దాకా రాత్రి ఆడపడుచులు ఎందుకని పోలింగ్ బూత్లో ఉండి ఓట్లు వేశారు, నా కొరకు కాకపోతే ఎవరికి వేశారన్నాడు. మీరు పసుపు కుంకుమ అమలు చేసి అకౌంట్లో 10,000 ఇచ్చాక కూడా మీకు 23 సీట్లే వచ్చాయి. అలాగే మీకు 2009లో ప్రతి ఒక్కరి అకౌంట్లో 2,000 రూపాయలు వేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. కానీ ప్రజలు ఓటేలే, అధికారం ఇవ్వలే. ఆ రోజు రాజశేఖర రెడ్డి సెకండ్ టైం అసలు ఏ హామీ ఇవ్వలే, ప్రామిస్ చేయలే. అయినా కూడా ప్రజలు కొన్ని సీట్లు తగ్గినా కూడా మళ్ళీ అధికారం ఇచ్చారు. అందువల్ల తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ఎన్టీ రామారావు కాలపు నాటి వెల్ఫేర్ ఇమేజ్ కాస్త చంద్రబాబు నాయుడు హయాంలో కోల్పోయారు. అది ఇప్పటికీ కూడా వెంటాడుతుంది. చంద్రబాబు నాయుడు రాజకీయ పరిస్థితులకు తప్పనిసరి అయి తన విధానాన్ని మార్చుకొని నేను కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తానని చెప్పినా, అమలు చేసినా కూడా ఆ విశ్వసనీయత అనేది రావడం లేదు. ఇక రెండవ ఫ్యాక్టర్ ఏంటంటే తెలుగుదేశంలో వచ్చిన డ్రాబ్యాక్ ఏంటంటే ఈ జన్మభూమి కమిటీలు అనేసి ఆ పథకాలను గ్రామాల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి తెలుగు పార్టీ కమిటీల ఆమోదం ఉంటేనే ఇచ్చారు. సో దానివల్ల ఏమైందంటే చాలా వ్యతిరేకత వచ్చింది. ఈ మధ్య దళారీలు మింగేయడము, చాలా సమస్యలు వచ్చాయి. సో తెలంగాణలో కూడా మీకు కళ్యాణ లక్ష్మి అమల్లో, దళిత బంధు అమల్లో, ఈ డబుల్ బెడ్రూమ్ అమల్లో ఇదే సమస్య వచ్చింది. రాజశేఖర రెడ్డి టైంలో మొదలై జగన్మోహన్ రెడ్డి టైంలో కొనసాగుతున్నాయి ఏంటంటే సాచ్యురేషన్, అంటే ఆ ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి ఇస్తాం, అది కూడా అకౌంట్లో డైరెక్ట్ వేసేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే బటన్ నొక్కుడు ఏంటి అని ఆర్థిక రంగ విశ్లేషకులు మనం విశ్లేషించవచ్చు, విమర్శించవచ్చు. కానీ రాజకీయ ప్రభావం ఎలా ఉంటుంది? నా అకౌంట్లో పడుతున్నాయి కదా, నేను ఎవరి దగ్గర పోవాల్సిన అవసరం లేదు కదా, సో నాకు వాలంటీర్ వచ్చి ఇంటికి వచ్చి ఇస్తున్నాడు కదా, నేను మధ్య దళారి దగ్గరికి పోవడం లేదు కదా అని. దీనివల్ల వాస్తవంగా గ్రామ స్థాయిలో ఉన్న వైసీపీ నేతల్లో కొంత అసంతృప్తి కూడా ఉంది. అదేంటి మా అవసరం లేకుండా పోతాను ప్రజలకు, ప్రజలు మా మాట వినరు, ఇలా నేరుగా ప్రజలకే వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి మోడల్ ఏం చేశాడంటే డైరెక్ట్గా సీఎం అండ్ మాసెస్ ఈ కనెక్ట్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అంటే పార్టీ యంత్రాంగము వీళ్ళను ఇన్వాల్వ్మెంట్ అనేది లేకుండా చేశారు. దానివల్ల ఏమైందంటే నీకు బెటర్ బెనిఫిట్ వచ్చింది. అయితే అసంతృప్తి లేదా పథకాల విషయంలో అంటే కొన్ని ఇట్లా ఉంటుంది కూడా. ఇప్పుడు ఉదాహరణకు వాహన మిత్ర ఉంది, వాహన ఓనర్కి వస్తుంది తప్ప మీకు వాహన డ్రైవర్కి రాదు. సో వాహన మిత్ర పథక లబ్ధిదారులు అందరిలో సగం మంది దాకా డ్రైవర్లు ఉండొచ్చు, ఓనర్లు ఉండరు. అలాగే మీకు మగ్గం చేనేత వాళ్ళకు ఉన్నది, మగ్గం ఓనర్కి వస్తుంది తప్ప చేనేత కార్మికునికి రాదు. అలాగే రైతుకు వస్తే తప్ప కౌలుదారుకు రాదు. సో ఈ డ్రాబ్యాక్స్ ఉన్నమాట నిజం, ఈ పరిమితులు ఉన్నమాట నిజం. కానీ ఓవరాల్గా సంక్షేమ పథకాలు డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయనే దాంట్లో సందేహం లేదు. ఓకే సార్, 2019లో చూస్తేనేమో టీడీపీ కాంగ్రెస్తో పొత్తులో వెళ్ళింది, కాంగ్రెస్తో పొత్తులో ఆంధ్రప్రదేశ్లో లేదమ్మా, తెలంగాణలో పొత్తులో వెళ్ళింది. సో ఇప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో బీజేపీతో పొత్తుతో వెళ్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? అంటే పార్టీలు రాజకీయాల్లో వ్యవహారాలు మారుతుంటాయి. వాస్తవంగా సమస్య అది కాదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు తమ మిత్రపక్షాల మార్చుకోవడం కొత్త కాదు. రాజకీయ పార్టీలు ఇతర పార్టీల పట్ల తమ వైఖరిని మార్చుకోవడం ఒక తెలుగుదేశమే చేసింది అనకూడదు మనం. ఇదే బీఆర్ఎస్ 2004లో మీకు కాంగ్రెస్తో వెళ్ళింది, 2009లో టీడీపీతో వెళ్ళింది. సో కమ్యూనిస్టులు చాలా కాలం కాంగ్రెస్ పైన పోరాడారు.
ఇప్పుడు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం లేదా? అందువల్ల రాజకీయాల్లో పొత్తులు అనేది జరుగుతూ ఉంటాయి. కానీ సమస్య ఎక్కడ వస్తుంది అంటే పొత్తుకు ఒక రాజకీయ ప్రాతిపదిక ఉండాలి, ప్రజలు ఆ పొత్తును యాక్సెప్ట్ చేయాలి. సో రాజకీయ ప్రాతిపదిక ఏంటి అనేది క్వశ్చన్. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ స్వభావమే తమ మిత్రపక్షాలను కూడా ఆడించుకుంటుంది. ఇప్పుడు మీరు అకాలీదళ్తో బీజేపీ చర్చలు విఫలమయ్యాయి, బిజు జనతాదళ్తో చర్చలు విఫలమయ్యాయి, ఒక్క టీడీపీతోనే పొత్తుకుతుంది. విచిత్రం ఏంటంటే బీజేడీ అకాలీదళ వాళ్ళు గుర్తించారు బీజేపీ వల్ల తమకు ప్రమాదం ఏర్పడుతుంది అని. కానీ తెలుగుదేశం పార్టీ తన అవసరాల కొరకు, తన ప్రయోజనాల కొరకు, పైకి రాష్ట్ర ప్రయోజనాలని చెప్పినా తన ప్రయోజనాల కొరకు గుర్తించలేకపోతున్నారు. అందువల్ల బీజేపీ ఏంటంటే తన అలైస్ మిత్రుల్ని కూడా తినేస్తుంది. డామినేట్. ఇప్పుడు మీకు బీహార్లో జేడీయూ పట్ల అలాగే వ్యవహరించారు, మహారాష్ట్రలో శివసేన పట్ల అలాగే వ్యవహరించారు. ఒకప్పుడు వాజ్పేయి హయాంలో ఉన్న బీజేపీ వేరు. వాజ్పేయి హయాంలో ఉన్న బీజేపీ ఏమో లీవ్ అండ్ లెట్ లీవ్, అంటే తాను బలపడాలి, తన మిత్రపక్షాలు బలపడాలి అనే వైఖరితో ఉండేది. మోడీ హయాంలో ఆ విధానం మారింది. ఐ షుడ్ లీవ్ అంతే, మీరు మిత్రపక్షాలు దెబ్బతిన్నా సరే తన పార్టీ పెరుగుదలే ఆలోచిస్తారు. అందుకే ఇది బీహార్లో లోక్ జనశక్తి పార్టీ అనుభవం ఇదే, జేడీయూ అనుభవం అదే. ఇప్పుడు తాజాగా కర్ణాటకలో జేడీఎస్తో పొత్తు కుదిరిన బీజేపీ జేడీఎస్ పొత్తుల్లో మీకు లుక్కలుక్కలు కనబడుతున్నాయి. పంజాబ్లో అకాలీదళ్ కాంగ్రెస్ల బీజేపీ పొత్తులో కూడా ఇలా సాధ్యం కాదని విడివిడిగా పోటీ చేస్తున్నారు. అలా మీకు బిజు జనతాదళ్ దాదాపు పొత్తు కుదిరేంత వరకు వచ్చి తెగిపోయింది. ఎక్కడ ఎవరు ఏ ప్రాంతీయ పార్టీ కూడా పొత్తు పెట్టుకోవడానికి వెనకాడుతుంది. ఎందుకంటే బీజేపీ సిద్ధాంత రీత్యా ఫెడరలిజానికి వ్యతిరేకం, అంటే భాషా ప్రాతిపదిక మీద ఉండేటువంటి అస్తిత్వాలకు, లింగ్విస్టిక్ ఐడెంటిటీకి వ్యతిరేకం. సో అలాంటి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తెలుగుదేశం స్వభావానికి భిన్నమైంది. ఇప్పుడు అకాలీదళకైనా మీకు బిజు జనతాదళకైనా ఇదే సమస్య వస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్ని గౌరవించదు, ఉనికిని గౌరవించదు. ప్రాంతీయ పార్టీలు దేశ సమైక్యతకు ప్రమాదము అని బీజేపీ నమ్ముతుంది. అంటే బీజేపీ అనేది ఒక మీకు అందుకే చూడండి, 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 అనే విధానాన్ని తీసుకువట్ట, 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నీ 1 నేషన్ అంటారు. సో ప్రాంతీయ పార్టీలోమో నేషన్ అంటే కేవలం భారతదేశం అంటే అనేక రాష్ట్రాల అనేక భాషల సమాహారము అని ప్రాంతీయ పార్టీలు నమ్ముతాయి. అందువల్ల బీజేపీకి ప్రాంతీయ పార్టీలకు ఐడియాలజికల్గానే కలవదు. బీజేపీ ఏమో బలమైన కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాల హక్కులు అంగీకరించదు, ఫెడరలిజాన్ని అంగీకరించదు. తెలుగుదేశం పార్టీ పుట్టిందే కేంద్రం పైన పోరాటానికి. కేంద్రం మిథ్య అని ఎన్టీ రామారావు అన్న మాట. గవర్నర్ వ్యవస్థ రద్దు చేయాలి అని తెలుగుదేశం పార్టీ వైఖరి. బీజేపీ ఏమో గవర్నర్ వ్యవస్థతో ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను 100 జల్ల నీళ్ళు లాగిస్తుంది. అందువల్ల ఐడియాలజికల్గా పొసగదు, పొలిటికల్గా కూడా మిత్రపక్షాలను కూడా బీజేపీ మింగేస్తుంది. అలాంటిది టీడీపీ పొత్తు పెట్టుకోవడం ఏంటి అనేది. ఇక టీడీపీ బీజేపీ పొత్తులో ఇంకో ఛాలెంజ్ ఏంటంటే బీజేపీకి బలాన్ని మించి సీట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. పార్లమెంటుకు 6 సీట్లు ఇచ్చాడు. మీకు 2019 ఎన్నికల ఒక ప్రాతిపదిక అయితే 2019లో టీడీపీకి 40% ఓట్లు వచ్చాయి, జనసేనకు 7% ఓట్లు వచ్చాయి, బీజేపీకి 1% ఓట్లు వచ్చాయి. అంటే 48% వచ్చాయి కూటమి అనుకుందాం. అదే ఓటింగ్ ఉంటుందా ఉండదా చర్చలకు నేను వెళ్ళడం లేదు. 48%లో ఇప్పుడు బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అంటే 2% సీట్లు ఇవ్వాలి. కానీ 2%కు సీట్లే రావు. పోనీ ఇచ్చింది అనుకుందాం, 1 సీట్ ఇవ్వాలి. ఎన్ని ఇచ్చారు? 6 సీట్లు ఇచ్చారు. అంటే 25% సీట్లు ఇచ్చారు. అంటే ఒక 12% ఓటింగ్ వచ్చే పార్టీకి ఇవ్వాల్సిన సీట్లు ఇచ్చారు. సో ఇది ఆశ్చర్యకరమైన అంశం. ఎందుకంటే ఈవెన్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా మీకు దాదాపు 7-8% సీట్లు ఇచ్చారు. సో బలం ఉన్నదేమో 1%, అసలు ఎమ్మెల్యే సీట్లోమో 7-8% ఇచ్చారు, ఎంపీ సీట్లోమో 25% ఇచ్చారు. సో బీజేపీ వల్ల యాడ్ అయ్యే బలం లేదు, మైనస్ అయ్యే బలం ఉంటుంది. ఎందుకంటే ముస్లిం ఓటు పోతుందని చంద్రబాబు నాయుడు కూడా అర్థమయ్యి ఈ మధ్య కుప్పంలోనో ఇక్కడ మాట్లాడాడు. వాళ్ళు అడిగారు, వాళ్ళు అడిగితే పెట్టుకున్న తప్ప నేను అడగలే అంటాడు. సో ఎందుకు అనుమానం ఎక్కడో మొదలైంది. సో స్వామి పరిపూర్ణానంద ఈ మధ్య స్టేట్మెంట్ ఇచ్చాడు, ముస్లిం ఓట్లు పోతాయని చెప్పి నాకు సీట్ ఇవ్వద్దు అని అంటున్నారు అని చెప్పి స్వామి పరిపూర్ణానంద వ్యాఖ్యానించాడు కూడా.
సో అందువల్ల బీజేపీతో ఏమన్నా ఉంటే మైనస్ అయ్యే ఓట్లు ఉంటాయి. మరి ఎందుకు పెట్టుకున్నాడు అంటే సిబిఐ, ఐటీ, ఈడీ వీటి అవసరాలు ఉంటాయి, ఎన్నికల సంఘం అని అనుకున్నారో ఇంకేమనుకున్నా తెలియదు, అంతకు అర్థమవుతుంది. అందువల్ల బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి ప్రాతిపదిక ఏంటి అనేది క్వశ్చన్ మార్క్. బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేసిందని పెట్టుకుంటారు? రాష్ట్ర ప్రయోజనాల కొరకు పొత్తు పెట్టుకున్నారు అన్నారు. ఏంటి రాష్ట్ర ప్రయోజనం? 5 ఏళ్ల క్రితం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా మోడీ ఉన్నాడని చెప్పి విమర్శించారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కొరకు మోడీతో పెట్టుకుంటున్నా అంటున్నాడు. మరి ఈ 5 ఏళ్లలో మోడీ ఏం చేశాడు? ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని ఉండనిచ్చిందా? మీకు పెట్రోకెమికల్ కాంప్లెక్స్ వచ్చిందా? ప్రత్యేక హోదా వచ్చిందా? పారిశ్రామిక రాయితీలు వచ్చాయా? కడప స్టీల్ ప్లాంట్ వచ్చిందా? విజయవాడ విశాఖ మెట్రో వచ్చిందా? మరి ఏమొచ్చిందని పొత్తు పెట్టుకుంటున్నారు రాష్ట్ర ప్రయోజనాలు. సో రాష్ట్ర ప్రయోజనాలకు అనే అంశం ఎక్కడ యాక్సెప్టబిలిటీ లేదు. అందువల్ల పొత్తుకు ప్రాతిపదిక లేదు, పొత్తుకు హేతుబద్ధత లేదు. అన్నిటికీ మించి పొత్తు వల్ల ఏర్పడుతున్నటువంటి అపనమ్మకాలు ఉన్నాయి. ఇవాళ బీజేపీలోనే విమర్శలు మొదలయ్యాయి. అంతా తెలుగుదేశంలో అనుకూలకే సీట్లు ఇచ్చారు. అంటే టీడీపీకి అనుకూలంగా ఉండే విష్ణుకుమార్ రాజుకు, పురంధేశ్వరికి సీట్లు వచ్చాయి, సుజనా చౌదరికి సీట్లు వచ్చాయి. కానీ టీడీపీని ప్రశ్నించే సోమవీర్ రాజుకు రాలే, విష్ణువర్ధన్ రెడ్డికి రాలే, అంటే జీవీఎల్ నరసింహారావుకు రాలే అన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక రఘురామకృష్ణరాజు ఎపిసోడ్ అయితే ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. సో రఘురామకృష్ణరాజుకు ఎందుకు ఇవ్వలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డాడు కనుకనే ఇవ్వలేదా? ఇవన్నీ అపనమ్మకాలు పెరుగుతున్నాయి. అందువల్ల ఈ అలియన్స్ అనేది ప్రాతిపదిక లేదు, హేతుబద్ధత లేదు, ప్రాక్టికబిలిటీ కూడా అనుమానాస్పదంగానే మిగిలిపోయింది. ఎస్, మీరు అన్నట్టుగా బీజేపీతో పొత్తు పక్క స్కెడ్యూల్ కూడా రిలీజ్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్, లోకేష్ కొంచెం తగ్గారు అనేది భావన కనిపిస్తోంది. ఎందుకు అయి ఉంటుంది? మీకే మీకు కనిపిస్తే మీరు కారణాలు చెప్పండి, చెప్తాను. నేను కనిపిస్తుందని అనలే కదా. ఓకే, అది కనిపిస్తుంది, వినిపిస్తుంది బయట అంతా కూడా. నాకు నేను అలాంటి ఊహాజనితమైన వాటికి సమాధానాలు చెప్పను. ఓకే, సో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల గ్రాఫ్ తగ్గింది అనేది వాస్తవం అంటారు? అయితే ఆ గ్రాఫ్ తగ్గింది ఎలా తెలుస్తుంది? మీకు ఎలా తెలిసింది? ఆయన మీటర్ పెట్టామా? సో ఇలాంటి స్వీపింగ్ కంక్లూజన్లు ఇవ్వకూడదు అనేది విశ్లేషణ చేయగలం తప్ప స్వీపింగ్ కంక్లూజన్ ఎట్లా ఇస్తాం? గ్రాఫ్ తగ్గడానికి పెట్టుకోడు కదా పొత్తు. ఎవరైనా గ్రాఫ్ పెరగాలనే పొత్తు పెట్టుకుంటారు, గ్రాఫ్ తగ్గుతుంటే పెట్టుకుంటారు. అయినా గ్రాఫ్ తగ్గిందని ఎట్లా తెలిసింది? మనం ఏమైనా వర్షపాతాన్ని కొలిసినట్టు కొలిచామా? ఇందాక మీరు అన్నట్టుగా కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్, నెగటివ్ ఫ్యాక్టర్స్ చెప్పగలం తప్ప ఇలా గ్రాఫ్ తగ్గిపోయింది అనేది అలాంటి కంక్లూజన్లో నేను ఎప్పుడు రాను. ఓకే, సో ఇందాక మీరు అన్నట్టుగా బీజేపీతో పొత్తు పెట్టుకోవటం వల్ల మైనారిటీ ఓట్ బ్యాంక్ తగ్గుతుంది అన్నట్టు రాజంపేట పార్లమెంటుని బీజేపీకి ఇవ్వటం ఎలా చూడొచ్చు? రాజంపేట అది ఒక్కొక్క సీటు గురించి నేను విశ్లేషించలేను, కానీ అసలు బీజేపీకి 6 సీట్లు ఇచ్చే సీన్ అయితే లేదు. అది ఇక రాజంపేట ఎందుకు ఇచ్చారు, మైనారిటీ ఓట్ బ్యాంక్ ఏదన్నా కానీ రాజంపేట ఎందుకు ఇచ్చారు, రాజమండ్రి ఎందుకు ఇచ్చారు, ఒక్కొక్క సీట్ను మనం విశ్లేషించలేము. మైనారిటీలు ఎక్కడలేరు, విజయవాడ కూడా ఉన్నారు కదా. సో అది సమస్య కాదు. సో ఆడ ఒక్కొక్క సీట్ ఎందుకు ఇచ్చారనే అంత విశ్లేషించే సామర్థ్యం నాకు లేదు. ఇక పిఠాపురం విషయానికి వద్దాం సార్. పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి పోటీ చేస్తాను అన్న తర్వాత జరిగిన పరిణామాలు, వర్మ గారి వర్గం అంతా కూడా ఒక్కసారిగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. మళ్ళీ కలిశారు కదా, ఏదైనా కానీ మళ్ళీ కలిశారు. మళ్ళీ వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆఫీస్కి వెళ్ళి పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి మాట్లాడారు కదా. అంటే పైకి అలా మాట్లాడుతున్నారే కానీ మీకు ఎలా తెలుసు వర్మ గారిని కలిశారా మీరు? అలా పైకి ఎలా మాట్లాడి లోపల ఇంకో రకంగా అనుకుంటున్నాడు. ఆయన మనసులోకి దూరి వర్మ మనసులో ఏముందని చెప్పే అంత మనసును చదివే విద్య నాకు లేదండి. అంటే నాకెలా తెలుస్తుంది? ఇప్పుడు ఆయన పైకి చెప్తున్నాడు, లోపల చెప్పడం లేదని. అంటే పిఠాపురం అనే కాదు సార్, నెంబర్ 2గా ఉన్న జనసేనలో నెంబర్ 2గా ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నుంచి పోటీ చేస్తున్నారు. అక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలపాటి రాజా గారి వర్గం అంతా కూడా నేను స్వయంగా ఎప్పుడైనా పొత్తుల్లో ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య పొత్తున్నప్పుడు ఏదో ఒక పార్టీ టికెట్ కోల్పోతుంది. టికెట్ కోల్పోయినప్పుడు అక్కడ వ్యతిరేకత అనివార్యంగా ఉంటుంది. అది దాన్ని మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. వ్యతిరేకత ఉండకుండా ఎలా ఉంటుంది? ఇప్పుడు పిఠాపురంకు పవన్ కళ్యాణ్ పోకపోతే వర్మకు తెలుగుదేశం తరఫున సీట్ వచ్చేది. మీరు అన్నట్లు తెనాల్లో జనసేన టీడీపీ పొత్తుండకపోతే ఆలపాటి రాజా పోటీ చేసేవారు. సో సహజంగానే మీకు ఒక పార్టీతో పొత్తుండడం వల్ల సీట్లు కోల్పోతున్న రాజకీయ నాయకుల్లో ఆ వ్యతిరేకత అనివార్యంగా ఉంటుంది, ఆ రకమైన అసంతృప్తి అనివార్యంగా ఉంటుంది.
అంటే పార్టీ నేతలేమో విస్తృత రాష్ట్ర ప్రయోజనాలు చూస్తారు, నాయకులేమో స్థానిక ప్రయోజనాలు చూస్తారు. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క ఎంపీ ఆ కాన్స్టిట్యున్సీ ప్రయోజనాలు చూస్తాడు. సో తన కాన్స్టిట్యున్సీ తాను చూసుకుంటాడు, తాను ఎమ్మెల్యే కావాలి, తాను ఎంపీ కావాలని. కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణము విస్తృతమైన పార్టీ ప్రయోజనాలు చూస్తాడు. ఈ రెండింటి మధ్య అనివార్యమైన కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. సో అందువల్ల సీట్లు కోల్పోతున్న వారిలో ఆవేదన ఉంటుంది. వారు ఎంత మేరకు పనిచేస్తారు అనేది ఆ పార్టీ వాళ్ళని ఎలా మేనేజ్ చేస్తుంది, వాళ్ళకి ఎలా హామీ ఇస్తుంది, వాళ్ళని ఎలా ఇన్వాల్వ్ చేసి తీసుకెళ్తుంది, వాళ్ళని ఎలా కాన్ఫిడెన్స్లోకి తీసుకెళ్తుంది అనే దానిపైన ఉంటుంది. డెఫినెట్గా పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాడు అని ప్రకటించక ముందు వర్మ ఫ్యాక్టర్ను వాళ్ళు అకామిడేట్ చేసుకోవాల్సిందే. అది చేసుకోలేదు గనక ఒక్కసారిగా ఆ అసంతృప్తి వ్యక్తమైంది. తర్వాత ప్రయత్నం చేసినట్టున్నారు, మేనేజ్ చేశారు. కానీ అది ఎంత మేనేజ్ అయింది అనేది క్వశ్చన్ కానీ మిగులుతుంది. సో ఒక పవన్ కళ్యాణ్ స్థాయి నాయకుడు పోటీ చేసేటప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఏకోన్ముఖంగా 100% పవన్ కళ్యాణ్కు సహకరించేలా గ్రౌండ్ ప్రిపేర్ చేయాలి. ఆ గ్రౌండ్ వర్మకు ఏదన్నా అకామిడేట్ చేయడమా, అడ్జస్ట్ చేయడమా, కాదనుకుంటే నీకు ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్ళిపోమని చెప్పడమా, ఏదో ఒకటి చేయాలి. ఏది చెయ్యకుండా అనౌన్స్ చేశారా, మరి చేసినా అది కాలేదా తెలియదు. బట్ ఏదైనా అది ఎంబ్రాసింగ్గా రెండు పార్టీలకైనా మాట నిజం. ఎందుకంటే వర్మ గ్రూపు బహిరంగంగానే తమ నిరసన వ్యక్తం చేయడము. సో ఆ తర్వాత మళ్ళీ సంథింగ్ మేట్ ప్యాచ్డప్, మళ్ళీ వర్మనే వెళ్ళి లేదు నేను ఈసారి పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లతో గెలిపిస్తాం అని మళ్ళీ ప్రకటన చేశారు. కానీ టీడీపీ జనసేన మధ్య ఓట్ల బదిలీకి బహుశా సమస్య ఉండకపోవచ్చు రాష్ట్రం మొత్తం మీద. కొన్ని కాన్స్టిట్యున్సీస్లో ఛాలెంజ్ ఉంటే ఉండొచ్చేమో, కానీ కొన్ని కాన్స్టిట్యున్సీలో ఛాలెంజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది స్టేట్ వైడ్గా ఓట్ ట్రాన్స్ఫర్కు ప్రాబ్లం ఉండదు. కాన్స్టిట్యున్సీ వైడ్గా వచ్చేవరకు ఏమవుతుందంటే ఇప్పుడు మీరు అన్నట్లు పిఠాపురంలో కావచ్చు, ఇక తెనాల్లో కావచ్చు, కంపీటింగ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటాయి. అంటే టీడీపీకి జనసేనకు రెండు పార్టీలకు కూడా బలంగా కంపీటింగ్ ఇంట్రెస్ట్లు ఉంటే ఖచ్చితంగా ఒక వర్గం, ఒక పార్టీ మిత్ర కూటమిలో ఒక పార్టీ మరో పార్టీని యాక్సెప్టబిలిటీ ఉండదు. అది మొదటి సమస్య ఉంటుంది. రెండవది ఈ రెండు పార్టీల వెనకాల బలంగా ఉన్న సామాజిక వర్గాలు మనందరికీ తెలుసు. తెలుగుదేశాన్ని కమ్మాసు ఓన్ చేసుకుంటారు సొంత పార్టీగా, జనసేనను కాపు ఓన్ చేసుకుంటారు సొంత పార్టీగా, అందరూ కాకపోయినా ఒక సెక్షన్. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ రెండు సామాజిక వర్గాల మధ్య గ్రామాల్లో ఆధిపత్యం ఉన్న చోట ఈ రెండు సామాజిక వర్గాల మధ్య చారిత్రకంగా ఉన్నటువంటి గ్యాప్ల వల్ల కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇలాంటి సామాజిక రాజకీయ వైరుధ్యాలు ఉన్న చోట పొత్తుకు డెఫినెట్గా క్వశ్చన్ ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా బీజేపీ విషయానికి వచ్చినప్పుడు ఉంటుంది. ఎందుకంటే టీడీపీ జనసేనమో గత కొంతకాలంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు అనేటువంటి అంశాన్ని ఆధారంగా చేసుకొని గత కొంతకాలంగా ఆ రెండు పార్టీల శ్రేణుల్ని ప్రిపేర్ చేశారు. ఆ రెండు పార్టీల ఓటర్లను కూడా ప్రిపేర్ చేశారు. అందుకే ఆ రెండు పార్టీల మధ్య స్టేట్ లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో ఓట్ల బదిలీ ఇబ్బంది ఉండదు. కాన్స్టిట్యున్సీ లెవెల్లో కొన్ని కాన్స్టిట్యున్సీలో సమస్య ఉండొచ్చు. కానీ తీవ్రమైన పోటీ ఉన్నప్పుడు, ఉత్కంఠభరితమైన పోటీ ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని సీట్లలో ఇది సమస్య అయినా ఇబ్బందిగా ఉంటుంది కూటమి ఓవరాల్ విజయానికి. అలాగే కొంతమందిలో ప్రాబ్లం ఉన్నా, అంటే ఒక కాన్స్టిట్యున్సీలో ఒక పార్టీ జనసేనకు 20,000 ఓట్లు 10,000 ఓట్లు ఉన్నాయనుకోండి. ఈ 10,000 ఓట్లలో 6,000-7,000 ఓటర్లకు ఇబ్బంది ఉంటే సమస్య, 500-600 మంది ఓటర్లకు ఉంటే సమస్య తక్కువ ఉంటుంది. కానీ పోటీ తీవ్రంగా ఉన్న చోట 500-600 ఓట్లు కూడా ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల తీవ్రమైన పోటీ ఉన్న చోట పొత్తులో ఉండేటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కూటమి ప్రయోజనాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా బీజేపీ, ఎందుకంటే బీజేపీతో పొత్తుకు ప్రిపరేషన్ లేదు, అన్ని పార్టీల్లో కూడా ప్రిపరేషన్ లేదు. లాస్ట్ మినిట్ వరకు బీజేపీ సోషల్ మీడియా టీడీపీ వాళ్ళను, టీడీపీ సోషల్ మీడియా బీజేపీని విమర్శించుకుంటూ ఉన్నారు కదా. సోషల్ మీడియా ఎందుకు, ఈవెన్ టీవీ ఛానల్లో కూడా టీడీపీ ప్రతినిధులు వచ్చి ఓపెన్గా బీజేపీని విమర్శించారు. బీజేపీ జగన్కు అనుకూలమని, జగన్కు మద్దతు ఇస్తున్నారని అంటూనే ఉన్నారు కదా. సో అలాంటి పరిస్థితుల్లో బీజేపీ టీడీపీ పొత్తులో ఎంత మేరకు ఓట్ల బదిలీ అవుతుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎస్, మీరు అన్నట్టుగా కూడా ఇదే మాట వినిపిస్తుంది. మొన్న మోదీ సభలో కూడా
మోదీ ఒక్క మాట కూడా జగన్ని అనకపోవటం ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే ఒక్క మాట అనలేదని అన్నాడు, ఓ మాట అన్నాడు కానీ పెద్దగా జగన్ పైన అటాక్ లేదు. ఇప్పుడు ప్రభుత్వ అవినీతి గురించి ప్రస్తావిస్తూ కూడా ఈ ప్రభుత్వంలో మంత్రులు అవినీతిలో పోటీ పడుతున్నారన్నారు. సో జగన్ ప్రభుత్వం కూడా అనలే కనీసం. సో జగన్మోహన్ రెడ్డి అవినీతి పరుడు అని ఒక్క ఆరోపణ చేయలే. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలి అని పిలిపివ్వలే. చంద్రబాబు నాయుడు పాలనాధ్యక్షుడని ఒక్క కీర్తించలే. మీకు మోడీనోమో చంద్రబాబు నాయుడు ఆకాశానికి ఎత్తాడు. మోడీ అంటే వ్యక్తి కాదు శక్తి, విశ్వ గురువుగా భారతదేశాన్ని నిలుపుతున్నాడు అని మోడీని మామూలుగా ఎత్తలే. కానీ మోడీని చంద్రబాబు నాయుడు అంత పొగిడితే చంద్రబాబు నాయుడు గురించి ఒక్క మాట అంటే ఒకటేసారి అన్నాడు, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గత చాలా కాలంగా మీ హక్కుల కొరకు కృషి చేస్తున్నాడు అని ముక్తసరిగా ఫార్మల్గా ఒక్క మాట అని వదిలేశాడు. కానీ ఎక్కడా హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడిని పొగడడం కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఎక్కడా లేదు. మీకు అంతటా కూడా ఎన్డీఏని గెలిపించండి అని. సో ఎన్డీఏని గెలిపించండి అనేది నిజమైన ఎన్డీఏ గెలిపిస్తే కేంద్రంలో ప్రధానమంత్రి బీజేపీకి రావచ్చు, రాష్ట్రంలో ముఖ్యమంత్రి టీడీపీకి వచ్చేది. ఆ మాట చెప్పాలి కదా. సో ఎన్డీఏకు ఓటేయండి అని అన్నాడు. విచిత్రమైన ఆంధ్రప్రదేశ్లో లేని కాంగ్రెస్ పార్టీని ఎక్కువ విమర్శించాడు. అసలు వైసీపీని కాదు విమర్శించింది మోడీ. ఆయన మ్యాక్సిమంగా విమర్శించింది కాంగ్రెస్ను, ఇండియా కూటమిని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాంగ్రెస్ లేదు, ఇండియా కూటమి లేదు. లేని పార్టీని, లేని కూటమి గురించి ఎక్కువ మాట్లాడాడు. అంటే ఒక రకంగా మన కర్ణాటకలో ఉపన్యాసం ఇస్తున్నా అనుకున్నాడో తమిళనాడులో అనుకున్నాడో తెలియదు. అది ఆంధ్రప్రదేశ్ ఉపన్యాసంగా లేదు. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక్క మాట కూడా లేదు. అదే ఇప్పుడు టీడీపీలో జనసేనలో అనేక అనుమానాలకు కారణమవుతున్నాయి. అంటే అటు మోడీ ఉపన్యాసం, ఇటు రఘురామకృష్ణరాజు టికెట్ రాకపోవడం, ఈ రెండు ఇప్పుడు తెలంగాణలో ఎలాగైతే బండి సంజయ్ డ్రాప్ చేయడం పార్టీ అధ్యక్షుడిగా, కవిత అరెస్ట్ ఎపిసోడ్, ఈ రెండు తెలంగాణలో బీజేపీని దెబ్బతీస్తే అక్కడ ఆ రెండు కూటమి దెబ్బతీస్తున్నాయి. ఆ రెండు ఏంటి అంటే మోడీ ఉపన్యాసము, రఘురామకృష్ణరాజు టికెట్ ఇవ్వకపోవడం. సో ఈ రెండు బీజేపీ టీడీపీ మధ్య అనుమానాలు. ఇక్కడ బీజేపీ టీడీపీల మధ్య ఎలా అనుమానాలు వచ్చాయో తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అనే అనుమానం వెళ్ళకనే బీజేపీ దెబ్బతిన్నది, బీఆర్ఎస్ దెబ్బతిన్నది, ముఖ్యంగా బీజేపీ దెబ్బతిన్నది. తెలంగాణలో ఆ రెండింటి పైన అనుమానం, ఆంధ్రప్రదేశ్ ఈ రెండింటి పైన అనుమానం పెద్ద పొలిటికల్ అంశంగా ముందుకు వస్తుంది. మీరు రఘురామకృష్ణరాజు గారికి అసలు టికెట్ ఇవ్వకపోవడానికి ఏంటంటారు? అసలే అంటే బీజేపీ చెప్పే కారణం ఏంటంటే ఆయన మా పార్టీ వాడు కాదు కదా అని. కానీ బీజేపీ పార్టీ వాళ్ళకి టికెట్లు ఇస్తుందా? ఇప్పుడు బీబీ పాటిల్ బీజేపీ ఆయన జహీరాబాద్లో తెలంగాణలో ఆయనను సమయానికి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చారు. నాగేష్ ఆదిలాబాద్ ఆయన బీజేపీలో ఉన్నాడా, సమయానికి పార్టీలో చేర్చుకొని టికెట్ ఇచ్చారు. సీతారాం నాయక్ బీజేపీలో ఉన్నాడా, సమయానికి పార్టీలో చేర్చుకొని మహబూబాబాద్ టికెట్ ఇచ్చారు. అలాగే మీకు భరత్ నాగర్ కర్నల్ రాములు సిట్టింగ్ ఎంపీ కొడుకు, ఆయన సమయానికి చేర్చుకొని టికెట్ ఇచ్చారు. ఇలా మాధవీలత ఆమె నాకు తెలిసినంతవరకు ఆమెకు టికెట్ అనౌన్స్ చేసినాక బీజేపీలో చేరినట్లున్నారు. సో మరి ఇక్కడే కాదు, మీకు ఆంధ్రప్రదేశ్లో వరప్రసాద్ ఆయన బీజేపీలో ఉన్నాడు, సమయానికి చేర్చుకొని టికెట్ ఇచ్చాడు. మరి వీళ్ళందరికీ లేని కండిషన్ రఘురామకృష్ణరాజుకి ఎందుకు? రఘురామకృష్ణరాజు విషయానికి వచ్చేవరకు ఆయన మా పార్టీ సభ్యుడు కాదు కదా, ఆయన మేము ఎందుకు టికెట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నారు. అందువల్ల రఘురామకృష్ణరాజు ఆయనగానే ప్రకటించుకున్నాడు, నేనే క్యాండిడేట్ అవుతున్నా కూటమిని అని. ఆయన బీజేపీ జాతీయ నాయకత్వంతో కూడా సన్నిహితం ఉంది. సో ఆయనకు అయినా కూడా టికెట్ ఎందుకు రాలేదు అంటే క్లియర్గా ఆయన జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా విమర్శించడం ఆయనకు పాజిటివ్ అవుతుందని ఆయన అనుకున్నాడు. కానీ అది పాజిటివ్ కాలేదు, అది నెగిటివ్ అయింది. బీజేపీ వాళ్ళు టికెట్ ఇవ్వడం లేదు, టీడీపీ వాళ్ళు ఇవ్వడం లేదు. మరి బీజేపీ వాళ్ళంటే జగన్తో ఏదో సంబంధాలు ఉన్నాయి, జగన్ బాధపడకూడదు అని ఇవ్వలేదు. మరి టీడీపీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? టీడీపీ వాళ్ళ నరసాపురం సీట్ బీజేపీకి ఇచ్చే ముందు ఇది మీకు ఇవ్వలేమండి, అది రఘురామకృష్ణరాజుకు రిజర్వ్ చేశాం, మీరు కావాలంటే ఆయనకే మీరు టికెట్ ఇస్తానంటే మీకు కేటాయిస్తామని చంద్రబాబు నాయుడు చెప్పాలి కదా. ఎందుకు చెప్పలేదు అంటే రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వకపోవడం అనేది కమిట్మెంట్ ఆఫ్ బీజేపీ టు ఫైట్ జగన్ అనేదానికి ఒక పరీక్షగా మారిపోయింది. సో అందువల్ల రఘురామకృష్ణరాజు టికెట్ ఎందుకు ఇవ్వలేదు అంటే అది ఇప్పుడు టీడీపీ కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్నంత సీరియస్ ప్రశ్న ఇది. ఇప్పుడు ఆ ప్రశ్నకు ఆన్సర్ లేక బాహుబలి 2 దాకా ఎదురు చూడాల్సి వచ్చింది.
ఇది కూడా మనం ఆంధ్రప్రదేశ్ తర్వాత చూడాలి. ఇప్పుడు కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు, రఘురామకృష్ణరాజు ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఈ రెండింటికి ఆ మొదటి దానికి బాహుబలి 2లో ఆన్సర్ దొరికింది. దీనికి చూడాలి ఇప్పుడు బాహుబలి 2 వచ్చేదాకా బాహుబలి 3 రావాలేమో, అప్పుడు ఆన్సర్ దొరుకుతుందేమో. సార్ మంగళగిరికి వద్దాము. నారా లోకేష్ అటుపక్క లావణ్య, వాళ్ళిద్దరి గురించి ఇండివిజువల్గా చెప్పండి. నేను అట్లా కామెంట్ చేయండి వ్యక్తుల గురించి. లావణ్య గారు ఎవరి గురించి కామెంట్ నాకెలా తెలుసా, నాకు ఎవరో కూడా తెలియదు, నాకు ఎలా తెలుసు? అందుకే అడుగుతున్నా సార్, ఎవరో కూడా తెలియదు. నాకు తెలియనప్పుడు నేను ఎట్లా కామెంట్ చేస్తాను? ఓకే, వ్యక్తుల గురించి నేను ఎప్పుడు కామెంట్. హైదరాబాద్లో కూర్చొని మంగళగిరిలో ఏం జరుగుతుంది అని జ్యోతిష్యాలు చెప్పడం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు. సార్ ఇటుపక్క సర్వేస్ చూసుకున్నట్లయితే ఒక్కో సర్వే ఒక్కోలా చెప్తుంది. ఒక పక్క నేషనల్ సర్వేస్ చూసుకున్నా కూడా ఏబీపీ సి ఓటర్ కూటమికి వచ్చేసి 20 సీట్లు వస్తాయి. పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నాను. వైసీపీకి వచ్చేసి 5 సీట్లు వస్తాయని చెప్పింది. అటు ఇండియా టుడే చూస్తేనేమో వైసీపీకి 17, కూటమికి 8 వస్తాయని చెప్పింది. ఇక్కడ లోకల్ అయినటువంటి ఆత్మసాక్షి చూసుకున్నట్లయితే వైసీపీకి 15 నుంచి 17, టీడీపీకి 5 నుంచి 8 వస్తాయని చెప్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు. ఇంకా ఐపాక్ ఇటు పక్కకు వచ్చినట్లయితే ప్రశాంత్ కిషోర్ గారు అయితే ఇంకా అసలు ఈసారి డిపాజిట్స్ కూడా రావు అని చెప్తున్నారు. టైమ్స్లో వైసీపీకి 19 సీట్లు వస్తాయని చెప్పింది ఇందులో. సో అందువల్ల ఇందులో ప్రశాంత్ కిషోర్ పక్క పెట్టండి, ఆయన నా గ్రౌండ్ లెవెల్ పరిస్థితులు తెలియవు, నేను ఏవి సర్వేలు చూడలేదు, నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటే నేను ఆయన ఎన్నికల్లో ఏం జరుగుతుందని చెప్తా అంటున్నాడు. అంటే డాక్టరు పేషెంట్తో మాట్లాడకుండా, పేషెంట్ టెస్ట్ చేయకుండా, ఏ క్లినికల్ ఎగ్జామినేషన్ కూడా చేయకుండా పేషెంట్ క్యాన్సర్ ఉందని చెప్తా అంటున్నాడు. సో అలా ఇది ఏ రకమైన, అది ప్రశాంత్ కిషోర్ది సర్వే కాదు, అది స్ట్రాటజీ. ప్రశాంత్ కిషోర్ ద్వారా చెప్పించడం వల్ల ఆయన చంద్రబాబు నాయుడు కలిసిన తర్వాత చెప్పాడు కదా, అందరు కళ్ళ ముందు జరిగింది కదా, చెప్పిన వాడు పోనీ నేను ఏదో సర్వే చేసినా అబద్ధం ఆడచ్చు, అది కూడా ఆడలే, ఆనెస్ట్గా చెప్పేశాడు. నాకు ఎలాంటి డేటా లేదు, నాకు ఎలాంటి సమాచారము లేదు, అయినా నా గట్ ఫీలింగ్ అన్నాడు. గట్ ఫీలింగ్ ఉండవు కదా ఎలక్షన్స్లలో. ఎలక్షన్లో గట్ ఫీలింగ్ ఎట్లుంటుంది? నా గట్ ఫీలింగ్ వర్షం పడుతుంది అంటే ఎట్లా? వర్షం పడుతుంది దానికి మేఘావృతమై ఉన్నాయా, హ్యూమిడిటీ ఉందా, దానికి లెక్కలు ఉంటాయి. గట్ ఫీలింగ్తో వర్షం పడుతుంది అంటే ఎట్లా? గట్ ఫీలింగ్తో భూకంపం వస్తుంది అని ఉంటుందా ఎక్కడన్నా? సో గట్ ఫీలింగ్లు ఉండవు. గట్ ఫీలింగ్లతో ఎలా చెప్పగలుగుతావు? గట్ ఫీలింగ్కు చెప్పచ్చు, కానీ గట్ ఫీలింగ్ కూడా ఏదో ఒక బేస్ ఉంటుంది, కొంత డేటా, కొంత ఇన్ఫర్మేషన్. ఆయన నా దగ్గర డేటా లేదు, ఇన్ఫర్మేషన్ లేదు, అయినా నాకు తెలుసు ఘోరంగా ఓడిపోతారంటాడు. సో అది ఇట్స్ మోర్ స్పెక్యులేషన్ కాదు, అది ఆయన చెప్పదలుచుకున్నాడు, ఆయనతో ఎవరో చెప్పించదలుచుకున్నారు అనేది క్లియర్గా అర్థమైపోయింది కదా, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఈ సర్వేలు అంటావా, ఎందుకంటే ఒక్క పాసిబిలిటీ ఏంటి, చాలా తీవ్రమైన ఉత్కంఠభరితమైన కట్ థ్రోట్ కాంపిటీషన్ ఉంటే ఎవరు చెప్పలేరు, సర్వేలు కరెక్ట్గా క్యాప్చర్ చేయవు. సర్వేలు ఎప్పుడు కూడా ఒక డిసిసివ్ పొలిటికల్ మూడ్, నిర్ణయాత్మకమైన పొలిటికల్ మూడ్ ఉంటేనే సర్వేలు చెప్పగలవు. అందువల్ల డిసిసివ్ పొలిటికల్ మూడ్ లేకపోతే సర్వేలు క్యాప్చర్ చేయలేవు ఎప్పుడు కూడా. ఇది ఒక కారణం అయి ఉంటుంది ఇలా పరస్పర విరుద్ధమైన సర్వేలు రావడం. రెండవది ఏంటి అన్నప్పుడు అక్కడ ఓటర్లు చెప్పడానికి సిద్ధంగా లేకపోతే, అంటే వారు బహిరంగంగా తమ రాజకీయ అభిప్రాయాల్ని వ్యక్తం చేయడానికి ఆసక్తి చూపనప్పుడు సర్వేలు క్యాప్చర్ చేయవు. మూడవది సర్వేలు మ్యానిపులేట్ అన్నా కావాలి, భిన్నమైన పార్టీలు తమకు అనుకూలంగా. ఈ మూడిట్లో ఏదో నేను చెప్పలేము, 3 కూడా కావచ్చు కూడా. సో అందువల్ల సర్వేలు అల్టిమేట్గా ఏం జరుగుతుందో చూడాలి. ఈ సర్వే రిపోర్ట్ ప్రజల్ని మ్యానిపులేట్ చేస్తాయంటారా? సర్వేలు ఇవాళ రేపు ప్రజల మీద ప్రభావం చూపే స్థాయిలో సర్వేలు లేవండి. ఎందుకు లేవు అంటే సర్వే ఒకటి కాదు, అనేక సర్వేలు వస్తున్నప్పుడు పరస్పరం న్యూట్రలైజ్ చేస్తాయి. ఒక సర్వే ఇటు, ఒక సర్వే అటు. ఇప్పుడు ఇండియా టుడే టీడీపీ వైసీపీ అని, ఇండియా టుడే ఒకటని, టైమ్స్లో ఇంకోటి ఉందనుకోండి. ఇండియా టుడే రిపీటెడే, టైమ్స్లో రిపీటెడే. ఈ రెండు కంప్లీట్లీ రివర్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు జనం దేన్ని నమ్మాలి? 2 రిపీటెడే కదా. సో అందువల్ల పరస్పరం న్యూట్రలైజ్ చేసుకుంటాయి. సో అదొక డైమెన్షన్. రెండవ డైమెన్షన్ ఏంటంటే మీకు టూ మెనీ సర్వేస్ అయ్యే వరకు, క్రౌడెడ్ అయ్యే వరకు కన్ఫ్యూజన్, క్యావస్ మొదలవుతుంది. అందువల్ల ప్రజలు ఆల్రెడీ ఒక అభిప్రాయానికి వచ్చి ఉంటారు, ఎన్నికల్లో అభిప్రాయానికి వస్తారు ఓటింగ్ సమయానికి. అందులో ఆంధ్రప్రదేశ్ లాంటి పోలరైజ్డ్ స్టేట్లో డిసిసివ్ ఓటర్ ఎక్కువ. ఇప్పుడు వివిధ స్టడీస్ కూడా ఏం చెప్తున్నాయంటే తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో డిసిసివ్ ఓటర్ ఎక్కువ.
మీకు ఎలక్షన్ స్టడీ చెప్పి. అంటే ఆల్రెడీ అక్కడ పోలరైజ్ 2 పార్టీలు, 2 వ్యక్తులు, కొన్ని కులాల మధ్య ఆ సమాజమే చీలిపోయింది కదా. ఇక అది కొత్తగా కన్సాలిడేట్ అయి ఉంది, ఇటు అటు ఘనీభవించింది. అందువల్ల సర్వేలు కొత్తగా మార్చే ఉంటాయని అనుకోను. సార్ ఫైనలీ చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న ఓ వ్యక్తి కూడా ఈసారి ఎలక్షన్స్లలో కుప్పంలో తన సొంత నియోజకవర్గంలో కూడా డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. ఏ విధంగా ప్రచారం చేయకపోతే పట్టించుకోరంటారు, చేస్తే తప్ప ఎవరైనా తప్ప అండి. అలా వైసీపీ కాన్సన్ట్రేట్ చేసి చంద్రబాబు నాయుడు ఓడించడానికి కంకణం కట్టుకుని ఉన్నారు. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ కొన్ని విజయాలు కూడా సాధించింది. జగన్ అక్కడికి వెళ్ళి మీరు కనుక వైసీపీని ఇక్కడ గెలిపిస్తే మీ ఎమ్మెల్యేని మంత్రి చేస్తానని హామీ ఇచ్చాడు. అంటే గత బెంగాల్లో బీజేపీ మమతా బెనర్జీని ఓడించడానికి ఏ రకంగా నందిగ్రహంలో కేంద్రీకరించిందో ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈ ముగ్గురిని ఆయా నియోజకవర్గాల్లో ఓడించడానికి తీవ్రమైనటువంటి కేంద్రీకరణ పెట్టాడు. సో పెట్టిన ఉద్దేశం ఏంటి అంటే స్టార్ క్యాంపెయినర్లు, తమ ప్రత్యర్థులకు స్టార్ క్యాంపెయినర్లు తమ కాన్స్టిట్యున్సీలో ఎక్కువ సమయం గడిపి రాష్ట్రమంతా వాళ్ళు పర్యటించడాన్ని నియంత్రించాలని. అది రాజకీయ వ్యూహం ఒక ప్రత్యర్థి పార్టీలది. ఇప్పుడు బీజేపీ ఎందుకు మమతా బెనర్జీ అలా చేసింది? అది మమతా బెనర్జీ చేసిన 200 సీట్లు వచ్చాయి తృణమూల్కు. మమతా బెనర్జీ ఎమ్మెల్యే ఓడిపోయారు, కానీ ఆ ప్రభుత్వం వచ్చింది కదా. అంటే అందువల్ల అలా కేంద్రీకరించడం ద్వారా వారు ఇతర నియోజకవర్గాల్లో ప్రచారానికి ఎఫెక్ట్ కావాలని. సో చంద్రబాబు నాయుడు ఓడించడానికి వైసీపీ కృషి చేస్తుంది కనుక దానికి సహజ రియాక్షన్గా ఆయన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సరే, ఇంకా ఎలక్షన్స్కి చాలా రోజుల టైం ఉంది. మనం ఫస్ట్ విడతలోనే వస్తుందేమో అని చాలామంది అంచనా వేసినప్పటికీ కూడా ఇంకా దాదాపు 40 రోజుల వరకు టైం ఉంది. ఇది ఎవరికి ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే మన దేశంలో ఎక్కువ రోజులు ఎక్కువ ఉంటే పలానా వాళ్ళకి ఉపయోగపడతాయని, ఓటింగ్ శాతాలు ఉంటే పలానా పార్టీకి ఉపయోగపడుతుందని ఎక్కడా కంక్లూషన్స్ లేవు. రాజకీయ పార్టీలకు ప్రచారానికి ఎక్కువ సమయం దొరుకుతుంది, అది అందరూ దొరుకుతుంది కదా. ఇప్పుడు ప్రతి పార్టీకి దొరుకుతుంది, వీళ్ళకి దొరుకుతుంది, వాళ్ళకి దొరుకుతుంది కదా. సో అది డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఉదాహరణకు కూటమి ఐక్యంగా ఉంటే ఈ ఎక్కువ సమయం దొరకడం లాభం అవుతుంది. కూటమిలో విభేదాలు వచ్చాయనుకోండి ఎక్కువ సమయం నష్టం అవుతుంది. సో తొందరగా ఏదైనా ఇప్పుడు ఉదాహరణకు పెళ్ళి సెటిల్ అయినాక ఏడాది పెళ్లి చేసుకున్నారు అనుకోండి, కొన్నిసార్లు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది అమ్మాయికి అబ్బాయికి, కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలలో విభేదాలు వచ్చి మొత్తం చెడిపోతుంది కూడా. అది ఏమవుతుంది అనేది ఎవరూ చెప్పలేము. సో అందువల్ల డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. అందువల్ల టైం దొరికితే పలానా పార్టీకి ఉపయోగము అనేది ఎవరు అనుకోరు. ఉపయోగంగా ఉండాలనే కదా ఎన్డీఏ లేట్గా పెట్టుకున్నది. ఎందుకంటే ఈ ఎన్నికల షెడ్యూల్ ఎన్నికల సంఘం డిసైడ్ చేయాలి. మనందరికీ తెలిసిన ఎన్నికల సంఘం పైన కేంద్ర ప్రభుత్వ ప్రభావం ఉంటుంది అని. సో వాళ్ళకు ఉపయోగపడాలని పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఉపయోగపడుతుందని అయితే చెప్పలేము.